క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. దేవుని స్తోత్రం. నాకంటే మా ఆరాధ్య బాగా పడుతుంది, అందుకే నేను మైక్ ఇచ్చి ఎందుకంటే ఇక్కడ ఆయన తోడున్నాడు. ఏవు గారికి విడిపోయే దేవుడు కాదు, ఆయన కడవరికి తోడుండగల శక్తిమంతుడు. ఆయన మన మధ్యన ప్రకాశింపబడుతున్న గొప్ప దేవుడు అండి. చదువు నా త్వరగా నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా ఏ యథార్థతని విడిచిపెట్టిపోలేదు. అపవాదంటే ఒక్కసారి చేయి చాపు. అక్కడ దేవుడు ఏమంటాడో తెలిసిన, తన శరీరం ఓడిపోయినా, తను ఏ రీతిగా ఉన్నా కానీ తనలో యథార్థత అనేది విడిచిపెట్టిపోడు. శరీరం మీద మాత్రమే నీకు అధికారము, కానీ ప్రాణాన్ని ముట్టడానికి నీకు అధికారము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు బలహీనతలు మనం కృంగదీస్తున్నాయి అంటే, మన చుట్టూ కూడా మనకు తెలియని అపవాదులు ఎన్నో ఉంటాయి. కానీ నీ ప్రార్థన దూపము ద్వారా నీ చుట్టూ ఉన్న అపవాదులన్నీ కాలిపోవని గాక. హల్లెలూయా. నేను ఒకసారి అనుకుంటా, ఒక ఆమెకి 2 సంవత్సరాలు బట్టి నడువు నొప్పి అంట. కూర్చోలేకపోతుంది, లేవలేకపోతుంది. అయ్యో ఇంకేంటి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, చాలా బాధపడుతుంది. నడవలేని పరిస్థితి, కాలు తీయలేని పరిస్థితి. అలా అలా కొన్ని దినాలకి మరి ఎలా ఇదేం తెలీదు, మరలా జ్వరంలో నొప్పి వచ్చి ఆ నా ముందే కళ్ళ ముందే సతమతమైపోతుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా హాస్పిటల్కి వెళ్తామంటే, వెళ్తానమ్మా నాకు కిడ్నీ లేదు, టెన్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది, అది ఇదంటే నేను ప్రార్థన చేసిన. అలాంటి ఏమి లేదు, కొంచెం వాపు కనబడుతుంది అన్నాను. మళ్ళా చెయ్యమ్మ తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు అలా చెయ్యేసి, రేపు వెళ్ళిపోతాను హాస్పిటల్కి ఉంది, అలా చెయ్యేసి ప్రార్థన చేస్తామని నాది కంటే ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తామని నేను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కున్నాను లేదు, నాకు ఫోన్ చేసి ఎన్నో సంవత్సరాలు బట్టి అప్పుడప్పుడు కెరకెత్తన్న నొప్పిని నా దేవుడు మాయం చేసి అద్భుతం. అప్పుడు నేను అనుకున్నా, ఎక్కడ లేని వాళ్ళు పోతుంది, నా నొప్పి ఎందుకయ్యా ఎలా ఉంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వాటి కూర్చోలేకపోతున్నా, లేవలేకపోతున్నా, ఎటు చూసిన వాళ్ళు అందరూ సాక్ష్యం ఇస్తున్నారు, ప్రార్థన చేయించింది, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అప్పుడు నాకు పౌలు గారి స్థితి జ్ఞాపకం వచ్చింది. పౌలు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ మరణం నుండి లేచిన వారు ఉన్నారు, ఎస్స పురుగులు ముట్టుకున్న ప్రార్థన చేసి అద్భుతాలు జరిగిన వారు ఉన్నారు. అయినా పౌలుకి కంటిలో నుండి ఎప్పుడు కూడా ఆ నీరు పుస్సు అనేది కారుతూ ఉండు, తన నడుమంతా కూడా వంగిపోవచ్చు, భయంకరమైన స్థితిలో ఎప్పుడు అనారోగ్యంతోనే ఉంటూ కూడా తన కడవరికి కూడా సేవ చేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్నా, నిజమే ప్రభా, ఈ ముళ్ళు లేకపోతే మేము పని చేయలేము, ఈ ముళ్ళు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నీ చేతిలో నేను ఆరోగ్యవంతురాలుగా ఉంటే చాలయ్య అనుకుని నేను దుఃఖపడ్డా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏబుని ముట్టడానికి అపవాది యెహోవా సన్నిధానానికి వెళ్ళి దేవుని రిక్వెస్ట్ అడుగుతుంది, నేను వెళ్తాను, ఒక అవకాశం ఇవ్వా అని. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళకమని మన కుటుంబాల్లో దూరపడుతుంది అపవాది. మన భార్య భర్తల మధ్యన, పిల్లల తల్లుల మధ్యన, కుటుంబాలు కలిపి రేపుతూ అపవాది ఆయన సన్నిధానికి రానివ్వక సతమత చేస్తున్న అపవాదులు ఉంది. వాటి నుండి విడుదల పొందాలంటే, వాటి నుండి ఇదిగో బయటకు రావాలంటే బలమైన ప్రార్థన ధూపం మనలో కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక, కృప కలుగును గాక. ఎవరైనా సరే మీరు ఆసక్తి కలిగిన వారు పిల్లలు గలిబిలి చేస్తున్నారని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 7:30
గంటలకి మందిరంలో హాజరవ్వండి. 7:30 వరకు నుండి 8:30, 9 వరకు ఆరాధన, వాక్యము, ప్రార్థన, దేవుని మహిమ ఈ రాత్రి నుండి జరగబడాలని నేను రాత్రికాల సమయంలో 12 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు ఆత్మలో కుంగిపోతున్నాను. మరలా ప్రారంభించండి, నూతన ఆత్మలు లేపబోతున్నాను అని చూపించి ప్రతి నేను చాలా అంటే చాలా దుఃఖంతో 12 గంటల 1 గంట వరకు నేను ప్రార్థనలు ఉన్నా. చాలా అంటే ఎంతో బలహీన స్థితిలో చాలామంది దేవుడు చూపించారు. నేనైతే చెప్పట్లేదు. చిన్నపిల్లల మీద భయంకరమైన చీకటి దేవుడు చూపిస్తున్నాడు. మీరు ఆసక్తి కలిగిన ఎవరైనా సరే 7 గంటలకల్లా హాజరవ్వండి. 7 గంటల నుండి 8 వరకు అయినా సరే ప్రార్థన చేసుకున్నాం. పాటలు, ఆరాధన, వాక్యము దేవుని యందు ఆనందించబడాలని కోరుకుంటున్నా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురుగా. ఎవరైనా సరే నేను ఇంకో మనం చేస్తున్నా, ఆ మందిరం ఓడటానికి కూడా ప్రయత్నం చేయండి. మేము ఊడ్చుకుంటాము. నేను ఎప్పుడు చెప్తున్నా, కానీ నేను క్రమాలు వేసినప్పుడు చక్కగా నేను లెక్కలెక్క ఊడ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు మరలా అశ్రద్ధ అవుతున్నారు. దయచేసి అలా ఉండవద్దు. రాలేకపోయా, ఇబ్బందిగా ఉంది, నేను పనికెళ్ళా, అలసిపోయా, పనికెళ్ళా, లేవలేకపోయా, అలా షాకులు చెప్తా ఊకోను. ప్రతి రాత్రి 7 గంటలకి ఇక్కడ మేము ఉంటాము. 7 గంటలకి వచ్చిన 7:30కైనా కలుసుకుంటాము అన్న వారందరూ చేయి పైకి 7:30కైనా కలుసుకుంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బలమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీద నింపగలుగుదుగా, ప్రతి ఒక్కరిని తాకబడుదురుగా. నేను ఒక ఉపమానం చెప్తున్నాను. ఒక్క పొల తీసుకెళ్ళి మంట పెట్టండి, మండిద్దా మండదా? చెప్పాలి, మండిద్దా మండదా? గట్టిగా చెప్పండి. అదే ఎక్కువ పొలలు తీసుకెళ్ళేస్తే అదే రీతిగా అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేస్తే ప్రతి దురాత్మ నుండి విడుదల కలుగును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చుదురు గాక. వ్యాపారస్తులు బహుగా ఆశీర్వదించబడుదురు గాక. దేవుని మహిమ కుమ్మరించగలుగును గాక. మీ పిల్లల మీరు చూసుదురు గాక. మండించండి, దేవునిలో వెదగండి, విస్తరింపబడండి. కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకున్నట్లుగా వచ్చినట్టు మిక్కిలి పరిశుద్ధుడా, మౌనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడని ఇప్పటి వరకు నాయనా నీ మధురమైన మాటలు అయా ఎవరిచ్చినందుకు స్తోత్రాలు. నా శక్తి చేత, బలం చేత కాదు, కేవలం నీ కృప చేత ఇది జరిగించారు. ఇంకా నీ మహిమలోనికి మమ్మల్ని నడిపించి కృప చూపించమని ఉద్యోగం, విడుదల, ఎమోషనల్ రక్షణ కార్యములు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకే మీరు అనుగ్రహించబడుదురుగా. అటు కృప దయచేయండి. 20వ తారీఖున అయా విజయవాడ ప్రాంగణంలో జయపరంగా మహిమకరంగా నిలబెట్టుకుని వాడుకుని మహిమ పొందమని అనేకమైన యవ్వన బిడ్డలో ఏకీభవించుతుండగా ఈ పరలోక మహిమ జరిగించమని నజరుడైన యేసు నాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.